ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా అనుకున్న అంచనాల కన్నా బెటర్ ట్రెండ్ నే చూపించిన పెద్ద మూవీ రెండవ రోజుకు వచ్చేసరికి కూడా మంచి జోరునే చూపించింది. ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 72.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 117.2 కోట్ల వరకు గ్రాస్ ను దక్కించుకుంది. ఇక రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగున్న నేపథ్యంలో అటు ఇటుగా 18 కోట్ల నుండి 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ నందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ బాగానే ఉండటంతో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ లెక్క మరికాస్త ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో మాత్రం మిగిలిన చోట్లతో పోల్చితే పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద హిందీలో ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర 3.5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్క్ నందుకునే అవకాశం ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద మరో 2.5 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలను బట్టి 2.5 నుండి 3 కోట్ల వరకు వెళ్లవచ్చు. దాంతో ఇండియాలో సినిమా ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ రోజు 26 కోట్ల నుండి 27 కోట్ల మధ్యలో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో 4 కోట్ల నుండి 4.5 కోట్ల వరకు గ్రాస్ అందుకునే అవకాశం ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజున సినిమా 30 కోట్ల నుండి 32 కోట్ల మధ్యలో గ్రాస్ ను టార్గెట్ చేసిందని చెప్పాలి. నార్మల్ ఫ్రైడేలో ఇది మంచి కలెక్షన్స్ ఏనని చెప్పాలి. దాంతో ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 92 కోట్ల నుండి 93 కోట్ల రేంజ్ లో గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 147 కోట్ల నుండి 150 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ ను టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. మరి మొత్తం మీద సినిమా 2 రోజుల్లో సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఈ అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.